దేశంలోని అగ్రగామి ప్రైవేట్ బ్యాంకులలో ఒకటైన హెచ్డిఎఫ్సి బ్యాంక్ కీలక ప్రకటన చేసింది. ఇది కస్టమర్లకు శుభవార్తగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రుణాలు తీసుకునే వారికి ఇది ఊరటనిచ్చే నిర్ణయం. చానాళ్ల తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్ తన మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్లను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఈ రేట్లు రుణ ఆధారిత వడ్డీ రేట్లుగా పిలువబడతాయి. బ్యాంక్ 5 బేసిస్ పాయింట్ల వరకు ఎంసీఎల్ఆర్ తగ్గించగా సవరించిన ఈ రేట్లు 2025 జనవరి 7 నుంచి అమలులోకి వస్తాయని ప్రకటించింది. తాజా మార్పుల అనంతరం హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎంసీఎల్ఆర్ 9.15% నుండి 9.45% మధ్య ఉంటుందని వెల్లడించింది. ఎంసీఎల్ఆర్ అంటే ఏమిటి? ఎంసీఎల్ఆర్ అనేది రుణ ఆధారిత కనిష్ట వడ్డీ రేటు. అంటే బ్యాంకులు రుణాలపై వసూలు చేయగల గరిష్టంగా తక్కువ వడ్డీ రేటు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ అన్ని బ్యాంకుల కోసం ఒకే విధానాన్ని నిర్ధారించేందుకు ఎంసీఎల్ఆర్ ను ప్రవేశపెట్టింది. బ్యాంకులు ఈ రేటుపై ఆధారపడి రుణాల వడ్డీ రేట్లను నిర్ణయిస్తాయి. ఎంసీఎల్ఆర్ తక్కువైతే రుణాలపై వడ్డీ తగ్గుతుంది. అదే ఎంసీఎల్ఆర్ పెరిగితే వడ్డీ రేట్లు కూడా పెరుగుతాయి. దీనివల్ల ఎంసీఎల్ఆర్ తగ్గితే ఈఎంఐ తగ్గుతుంది, పెరిగితే ఈఎంఐ పెరుగుతుంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఓవర్ నైట్ ఎంసీఎల్ఆర్ 9.20% నుండి 9.15% తగ్గించబడింది. ఒక నెల ఎంసీఎల్ఆర్ 9.20%, ఎటువంటి మార్పు లేదు. 3 నెలలకు ఎంసీఎల్ఆర్ 9.30%, ఇందులో కూడా ఎలాంటి మార్పులు చేయలేదు. 6 నెలల ఎంసీఎల్ఆర్ 9.45% నుండి 9.40% తగ్గించబడింది. ఒక సంవత్సరం ఎంసీఎల్ఆర్ 9.45% నుండి 9.4% తగ్గించబడింది. 2 సంవత్సరాల కంటే ఎక్కువ కాలానికి ఎంసీఎల్ఆర్ 9.45%, ఇందులో ఎలాంటి మార్పులు చేయలేదు. 3 సంవత్సరాల కాలానికి ఎంసీఎల్ఆర్ 9.50% నుండి 9.45% తగ్గించబడింది. ఎంసీఎల్ఆర్ కు అనుసంధానమైన ఫ్లోటింగ్ రేటు రుణాలు, ఉదాహరణకు హోమ్ లోన్స్, పర్సనల్ లోన్స్, బిజినెస్ లోన్స్ వంటి రుణాలపై ఈ మార్పు లాభదాయకంగా ఉంటుంది. ఫిక్స్ రేటు రుణాలపై ఈ మార్పు ప్రభావం చూపదు. ఈ మార్పులతో ఎక్కువ మంది కస్టమర్లకు ఈఎంఐ భారం తగ్గుతుంది.